అసలు హెల్ప్ చేస్తే మరీ గుర్తుపెట్టుకుని పిలిచి మరీ చేస్తే అంటే ఈ కార్యక్రమం పిలవడం జరిగిందంటే నిజంగా కూడా ఎంత అవసరం ఉంది, మన సీనియర్ సిటిజన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది. నిజంగా కూడా నాకు అనిపిస్తుంది, మా పీర్జాదిగూడలో మేము ఒక మంచి పెద్ద ఆలోచన ఉండే. మేయర్ గానే గౌరవ అప్పటి ముఖ్యమంత్రి గారు ఒక మీటింగ్ పెట్టి అసలు ఎవరెవరికి ఏమేమి అవసరాలు ఉంటాయి, ఎట్లా అవసరం ఉంటాయి, దాంట్లో సీనియర్ సిటిజన్ల గురించి కూడా ఒక మాట చెప్పడం జరిగింది. చాలా మంది సీనియర్ సిటిజన్లు ఉంటారు, వారికి ఒక గ్రూప్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. పిల్లలేమో డే కేర్ సెంటర్ పంపిస్తారు, మదర్ కానీ ఫాదర్ కానీ, లేకపోతే బయటకు వెళ్ళిపోతే మరి పెద్ద మనుషులు అందరూ కూడా రిటైర్ అయిన తర్వాత లేకపోతే వారి యొక్క అంటే వయసు పెద్దగా అయిన తర్వాత మరి వాళ్ళకి ఎట్లా కాలక్షేపం కావాలని చెప్పి అందుకని మేము ఒక కాన్సెప్ట్ తోటి ముందుకెళ్ళాం. అప్పుడు ఉన్న గౌరవ కలెక్టర్ గారిని అడగగానే మాకు ఒక 10 గుంటల ల్యాండ్ కూడా ఇచ్చిండే. సీనియర్ సిటిజన్ డే కేర్ సెంటర్ పెడదామని చెప్పి పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో ఒక మంచి ప్రపోజల్ తీసుకొచ్చి దాని ల్యాండ్ కూడా అలాట్ చేయించినాం. ఆ వివిధ కారణాల వల్ల బడ్జెట్ కన్సెంట్ ఉండడం వల్ల అది మేము ముందుకు తీసుకెళ్ళలేదు, కానీ చిన్న కట్టాలనుకోలేదు మేము. ఆ సీనియర్ సిటిజన్ సెంటర్లో మంచి ఒక జిమ్ ఎక్విప్మెంట్, ఓపెన్ ఎయిర్ జిమ్ లాంటిది ఉండాలి, మంచి విశాలమైన ప్రాంగణం ఉండాలి, ఒక ప్రైమరీ మెడిసిన్ హెల్త్ కేర్ లాంటి చిన్నది కూడా ఉండాలి, అట్లాగే మంచి లైబ్రరీ ఉండాలి, అట్లాగే ఇండోర్ గేమ్స్ ఉండాలి, క్యారమ్ బోర్డు, చెస్ అట్లాంటివన్నీ కూడా అని చెప్పి ఇట్లాంటివన్నీ కూడా మంచి ప్లాన్ చేసి ఒక ప్లాన్ కూడా చేయించినాము. అది వివిధ కారణాల రీత్యా కాలేదు, బట్ భవిష్యత్తులో మన ఇప్పుడు సీనియర్ సిటిజన్ల ఆధ్వర్యంలో ఖచ్చితంగా కార్యక్రమం కూడా చేయాలని చెప్పి అనుకుంటున్నాం. అసలు మనం ఈ సీనియర్ సిటిజన్స్ది అబ్యూస్ ఎట్లా అవుతుంది, దాని ఏ రకంగా అవుతుంది? అబ్యూస్ ఎవరో ఏరు, బయటోడు ఏడు, లేకపోతే ఇంటి పక్కోటి ఏడు, లేకపోతే ఎవరో ఏరు. మన ఇంటోళ్ళే మనం ఎవరినైతే ప్రేమిస్తామో, ఎవరి మీద అయితే డిపెండ్ అవుతామో వాళ్ళ దగ్గర నుంచే మనకి రకరకాల అబ్యూస్ వస్తుంది. అబ్యూస్ వచ్చినప్పుడు మరి ఎన్ని రకాలు ఉంటాయి అబ్యూస్ అనేది కూడా మనం ఒకసారి మనం చేసుకోవాలి. ఎన్ని రకాలు ఉంటే ఒకటేమో ఫైనాన్షియల్ అబ్యూస్ ఉంటుంది. ఫైనాన్షియల్గా మనకున్న సేవింగ్స్, బ్యాంకులో వచ్చిన పెన్షన్లు, లేకపోతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ కలిపి పిల్లలకి ఏదో అవసరం ఉండగానే అదే పాపం అట్లా మనం అల్లాడిపోయి మంచిగా వాడి పేరు రాసిస్తాం కదా, ఏదో రకంగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తాం. రాసిచ్చడానికి కదా దాంట్లో అప్పటిదాకా బాగుంటుంది, రోజు వచ్చి మంచిగా అమ్మ బాగున్నావా, నాయన బాగున్నావా, మంచి కాళ్ళు తీయని వస్తూ తర్వాత డబ్బులు ఎప్పుడైతే మన అకౌంట్లోకి పోతాయో దాని తర్వాత అప్పంచుకోవచ్చు. ఆస్తులు నాకు తెలిసిన ఒక సికింద్రాబాద్ ఒక మిత్రులు ఉండే, వారి కుటుంబం గురించి చెప్తాం. 100 ఎకరాల భూమి ఉండే ఆయన, పాపం కష్టపడి వ్యవసాయం చేసి భార్య భర్త 4 పిల్లలు కాదు అంతే చేస్తే అందరికీ వదిలేసి ఆయన 100 ఎకరాలు ఒక 2 ఎకరాలు వచ్చుకొని మిగతా మొత్తం మంచి పిల్లలు మొత్తం మంచి ఒక కొడుకు ఏం కొట్లాడుతుంది తెలుసా, 2 ఎకరాలు కూడా అయితే అది కూడా మాకి అప్పుడు మేము చూసుకుంటాం. 2 ఎకరాలు కూడా 100 ఎకరాలు కాపాడిన వాళ్ళు వదిలేసి ఆ 2 ఎకరాల గురించి కొట్లాడి ఇప్పుడు ఆయన ఏ కార్యక్రమానికి వస్తలేడు, ఆమె హాస్పిటల్ అయితే పోతున్నాడు, ఆయన హాస్పిటల్ అయితే పోతున్నాడు. అంటే ఎట్లా ఉంటుందో చూడండి. అంటే ముందే అట్లా చేస్తే ఇంకో రకమైన అబ్యూజ్ ఉంటుంది. ఆ అబ్యూజ్ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు. నాకు ఈ కోరిక తీసకపోతే నేను దూక్సేస్తా, లేకపోతే నా కోరిక తీసకపోతే నీతో మాట్లాడా, ఈ పండుగకు రాను, లేకపోతే అది చెయ్య ఇది చెయ్య, పెళ్లి చేస్తున్నావా లేకపోతే ఇంకే వస్తున్నాయి అటెండ్ కాను, ఇట్లాంటి అబ్యూజులు ఉంటాయి. ఈ అబ్యూజులు కూడా మనం ముందే పసిగట్టగాలి. ఎట్లా పసిగట్టాలి అంటే చిన్నగా చూడండి, మీ యొక్క ఫైనాన్షియల్ స్ట్రెంత్ ఎప్పుడైతే వీక్ అయితే ఉంటుందో అప్పుడు మీ సంగతి మొదలైంది. మీరు ఫైనాన్షియల్గా ఎప్పుడైతే వీక్ అవుతుంటారో అప్పుడు వీక్ అవుతుంటారు. మీకున్న ఆస్తి పాస్తులు అన్ని పోయినప్పుడు అప్పుడు అబ్యూజ్ మొదలైంది. మీకున్న యొక్క ఫ్రెండ్స్ని అందరిని దూరం చేసుకుంటారు చాలా మంది. కుటుంబం, మనవడు మనవరాలను పిల్లలు అది అని చెప్పి అంతకాలం మంచి ఆట పాడుతున్నారు స్కూల్ దోస్తుల్లో, లేకపోతే కలిసి పనిచేసిన కొలీగ్స్నో, లేకపోతే ఇంకేదో ప్రతి ఈ ప్రపంచంలో పడి మాయా ప్రపంచం ఇంటి ప్రపంచంలో పడి మీకున్న బాల్యమిత్రుల్ని, మీకున్న దోస్తుల్ని, మీకున్న అందరిని దూరం చేసుకుంటారు. ఎప్పుడైతే మీ దోస్తులు లేకపోతే మీ బంధుమిత్రులు దూరం అవుతారో అప్పుడు మీకు మొదలైంది ఇట్లా. ఎందుకంటే మీకు ఎవరు లేరు కదా, వాళ్ళ మీద డిపెండ్ కదా. సో ఈ రకమైన ఆలోచన కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. సో అందుకని దయచేసి అందరికీ, ఈవెన్ ఇంక్లూడింగ్ మై పేరెంట్స్ కానీ అందరికీ చెప్తాను, నాన్న మీరు కష్టపడి మీకు పెన్షన్ వస్తుందో లేకపోతే ఇంతకుముందు చెప్పినారు ఆస్తులు జపాన్లో ఇట్లా పరిస్థితి అని చెప్పి. నిజంగా కూడా ఒక టూరు పోరు, ఒక 1000 రూపాయలు అంటేనే మాకు చిన్న విషయం, 1000 రూపాయలు అంటే మీకు చాలా పెద్ద విషయం. 1000 రూపాయలు మీకోసం మీరు ఖర్చు పెట్టామంటే గిలిగిలు కొట్టుకుంటారు. అమ్మా 1000 రూపాయలు పెట్టి ఈ పూట బయటది నాన్న. ఇప్పుడున్న పిల్లలేంది, కొడుకులు చూస్తున్నాం, లేకపోతే మనవరాలు ఆర్డర్ చేసి స్విగ్గీ జొమాటో టక్కున ఏమైనా తెప్పి. కానీ మీరు ఎప్పుడన్నా హోటల్లో ఆర్డర్ చేసుకొని స్విగ్గీ జొమాటోకు ఫుడ్ పార్సల్ తెప్పించుకున్నా? ఎప్పుడన్నా ఏమైనా మంచి భోజనం తినడానికి కనీసం తిన్నారా మీరు?
ఏదైనా ఉంటే వండుకుందాం, పప్పు వండుకుందాం, ఇది చాలా ఇప్పుడు ఎందుకు మటన్ చికెన్ ఎందుకు అని. ఇవాళ రేపట్లో ఎవరైనా పిల్లలు ఎస్పెషల్లీ మా జనరేషన్, మాకన్నా జనరేషన్ ఉన్నోళ్ళు ఆదివారం పూట కాదు, సోమవారం పూట కాదు, 4-5 రోజులు నాన్ వెజ్ తినే పరిస్థితి వస్తుంది. మీ కాలంలో ఒకనాడు చుట్టం వస్తే తప్ప నాన్ వెజ్ వండే పరిస్థితి లేకుండా ఆ కాలంలో అది ఒక కోళ్ళు వచ్చేది కంటే, ఆ కోళ్ళు వస్తే తలా 2 ముక్కలు వచ్చేది ఇంట్లో అర్థం. ఇప్పుడు స్పెండింగ్ పవర్ పెరిగింది. అది మీరు ఇంకా అదే ఆలోచనలో ఉండి ఏం ఖర్చు పెట్టొద్దు, ఏమొద్దు అని చెప్పి చాలా వరకు ఏదో ఆస్తులు గొడవ పెట్టి పిల్లలకు ఒకటేసారి గంప గుద్ది, అదంతా ఏం అవసరం లేదు.